ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళ సంగతి వదిలే కళ్యాణ్, ముందు నువ్వు వస్తావా రావా? పద కళ్యాణ్. ఏయ్, నేను వద్దు అనుకుంటే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పోనివ్వను. మా వాళ్ళకి చెప్పి మీ ఇద్దరిని ఫినిష్ చేయిస్తా. నా కవతల నామినేషన్కి టైం అవుతుంది. అవును మేడం, నామినేషన్కి టైం అయిపోతుంది. మేము ఉన్నాం కదా మేడం, మీరు వెళ్ళి నామినేషన్ వేసిరండి. రాకీ, వీళ్ళిద్దరిని ఇక్కడే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మమ్మీ. నేను నామినేషన్ వేసొచ్చాక వీళ్ళిద్దరి సంగతి చెప్తాను. పద కృష్ణ తీర్థ. పద పద. నేనిచ్చింది టీవీలో ప్రసారం చేస్తున్నారు కదా, మంచిది. మీరు ఆ పని మీదే ఉండండి. మీ పర్సు మీకు అంతుంది. ప్రమిళారాణి, నీకెప్పుడో చెప్పాను, శివరాం జోలికి వస్తే బూడిదైపోతావని. విన్నావా? వినవు. ఎందుకు వింటావు? నీకు ఎంపీ పదవి పోయే కాలం వస్తే పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావు? ప్రమీలారాణి ఎంపీ. ఇక నీ పేరు చివర ఎంపీ అనే తోక ఉండదు. కత్తిరించేశా కదా. మనకెందుకురా వాళ్లతో? ఏంటమ్మా, ఎవరి గురించి అంటున్నావు? అదేరా, ఆ ప్రమీలారాణితో గొడవ ఎందుకని. నేనేం గొడవ పెట్టుకోలేదు. ఆ ప్రమీలారాణి నాతో కయ్యానికి కాలు దూవుతోంది. నేనెవరి జోలికి వెళ్ళను. అలాంటిది నా జోలికి వస్తే మాత్రం ఊరుకుంటానా? ఆవిడ రాజకీయ నాయకురాలు కదరా. అయితే వాళ్లతో గొడవలు మంచిది కాదురా. అదంతా ఆ కాలం. ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు ఫోన్లు రాజ్యం వెళ్తున్నాయి. క్షణాల్లో ఎంత గొప్ప వాళ్ళ రహస్యాలైనా బయటికి తెస్తుంది. వాళ్ళ బతుకులు బజార్లోకి లాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అది కాదురా, ఐశ్వర్యని కిడ్నాప్ చేయించింది ఆ ప్రమీలారాణి అంటున్నావు కదా. అభి, జనని, విక్రమ్ ఎలాగోలా ఐశ్వర్యని కాపాడి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడతో గొడవలు పెట్టుకుంటే ఇంకెవర్ని ఏం చేస్తుందోరా. అసలే మన ఇంటి పరిస్థితులు బాగోలేదు. అందుకే ఆవిడతో వైరం వద్దురా. బా, నీకు తెలీదులేమ్మా, ఊరుకో. చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. అమ్మా, ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే ఆ ప్రమీలారాణి నాతో ఇంకా ఆడుకుంటుంది. ఆవిడ గారు ఆట ఒక్కసారి కట్టిస్తే ఇక నా జోలికే రాదు. అయినా గోగినేని శివరాం తల్లివి, నువ్వు భయపడ్డావేంటి? నా మాట వినరా. నేను చూసుకుంటాను కదా, నువ్వు దాని గురించి ఆలోచించుకో. ఏంటమ్మా, ఏం కావాలి మీకు? మేడం నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మేడంతో మాట్లాడాలంటే వెయిట్ చేయండి. ఏంటి, మీ ఫ్యామిలీ మొత్తం వరుస పెట్టి తిరుగుతున్నారు? అయినా మిమ్మల్ని పరామర్శించే టైం నాకు లేదు. కానీ వెళ్ళండి. అంత అర్జెంట్ అయితే నామినేషన్ వేసొచ్చాక కలుద్దాం. మీరు నామినేషన్ వేయడం కోసమే కదా వెళ్తున్నారు? నామినేషన్ వేయడానికి ఇంకా చాలా టైం ఉంది మేడం. ఎస్ఐ గారు, మీరు చెప్పండి. ప్రమీలారాణి గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? ఎవరో ఇస్తే నేనెందుకు వస్తాను మేడం? నేనే. మీరు మా శివరాం గారి కూతురు ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేశారు. మా బావగారైన కళ్యాణ్ని బెదిరించి బలవంతంగా శివరాం మీద వ్యతిరేకంగా చెప్పించాలని ఎఫ్ఐఆర్లో ఆరోపించాను. మీ మీద కేసు పెట్టాను. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నువ్వు ఊహల్లో బతుకుతున్నావు. పిచ్చి సినిమాలు ఎక్కువగా చూస్తావనుకుంటా. రకరకాల కేసులు పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నావు. ఎస్ఐ గారు, ఇదంతా ఈ ఫ్యామిలీకి అలవాటే. అప్పుడు శివరాము, ఇప్పుడు ఈవిడ గారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్. మేడం, మేము సాధారణంగా బతికేవాళ్ళం. మీరు జనం మధ్యలో జనం వల్ల బతికేవారు.
మీరు మంచి వాళ్ళని ముసుగు వేసుకోవడం కోసం మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆ జనం మెప్పు పొందారు. మిసెస్ జనని, నువ్వు కొంచెం సంభాళించుకొని మాట్లాడితే మంచిది. ఇక్కడ ఎవరు మేకవన్నె పులులు లేరు. మీ బావగారు పెద్ద తోడేలు. హ, దాన్ని సమర్థించుకోవడానికి నువ్వొచ్చావిప్పుడు. నేను మీతో వాదించడానికో గొడవ పెట్టుకోవడానికో రాలేదు. మీరు చేసిన తప్పుకి శిక్ష వేయించడానికి కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకొని వచ్చాను. నాకు కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏంటి? మీ రాజకీయ లబ్ధి కోసం. అంతకు మించి ఇంకేముంటుంది? చూడు, అంత అవసరం నాకు లేదు. నేనేమీ ఫేమస్ కాని పరపతి లేని పొలిటీషియన్ని కాదు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచిన దాన్ని. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నాది. హ, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు కిడ్నాప్ చేయించారన్నది నిజం. అది అబద్ధం. అంత అవసరం నాకు లేదు. అయితే మా బావగారు మీ దగ్గర ఉన్నారు. ఎస్ఐ గారు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే మేడం. హేయ్, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? మిస్టర్, ఆల్రెడీ ఒకసారి దెబ్బలు తిన్నావు. ఈ వార్నింగ్ ఎవరికైనా ఇచ్చుకో, నా దగ్గర కాదు. ఎస్ఐ గారు, ఆ రూమ్కి వెళ్దాం పదండి. మమ్మీ, ఎస్ఐ గారు, పైన వెళ్ళి చూద్దాం. ఎంపీ గారు, ఏంటిది? కళ్యాణ్ మా ఇంటి గెస్ట్. అందుకే అతన్ని రూమ్లో ఉంచాం. ఇంటికి ఎంతమంది వస్తే అంతమందిని బంధిస్తారా? ఎస్ఐ గారు, ఇంతకు మించి ఏం సాక్ష్యం కావాలి? అరెస్ట్ చేయండి వీళ్ళని. మేడం, ఏంటిదంతా? ఎందుకు వాళ్ళని రూమ్లో ఉంచారు? పైగా మీ మనుషుల్ని కాపలా పెట్టారు. వాడు నా ఇంటికొచ్చి గొడవ పెట్టబోతే మా వాళ్ళు కొట్టలేదు, వార్నింగ్ ఇచ్చారంతే. అబద్ధం. మా అన్నయ్యని ఇక్కడ బలవంతంగా బంధించారు. అలా కనిపిస్తుందా ఇన్స్పెక్టర్? నేను ఎవరిని బంధించాల్సిన పని లేదు. హా, వచ్చి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే సహిస్తాననుకుంటున్నారా? నేను వెళ్ళాలి. నాకు నామినేషన్కి టైం అవుతుంది. మీరు వెళ్లాల్సింది నామినేషన్కి కాదు, పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు, అసలు ఏ రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తే మీరెలా కంప్లైంట్ తీసుకున్నారు? మీ బుద్ధి ఏమైపోయింది? ఆ మాత్రం లా అండ్ ఆర్డర్ తెలీదా మీకు? రూల్స్ తెలీదా? ఎవరు అనవసరంగా ఆరోపణలు చేయరు మేడం. నువ్వు చేసింది అదే కదా. ఏది ఒక్క రుజువు చూపించు. నేనే ఈ పని చేశాను అనడానికి. హ, ఏదేదో ఊహించేసుకొని పెద్దవాళ్ళని ఇరికించేస్తే మీరు సెలబ్రిటీస్ అయిపోవచ్చనే కదా మీ ఆలోచన. మీ పప్పులు నా దగ్గర ఉడకవు. జనని, ఆవిడ ఇలాగే మాట్లాడుతుంది. ప్రతిదానికి మాటకి మాట చెప్పి మభ్య పెడుతుంది. తీసుకెళ్లి లాకప్లో పడేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎస్ఐ గారు, అరెస్ట్ చేయండి నన్ను. దమ్ముంటే అరెస్ట్ చేయండి. బేడీలు తెచ్చుకున్నావా? అసలు లేడీ కానిస్టేబుల్స్ ఏరి? అరెస్ట్ వారెంట్ ఏది? ముందు నేనే చేశానని నిరూపించి అప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేయాలి. అసలు నీకెవడయ్యా ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది? అది కాదు మేడం. ఇన్స్పెక్టర్, ఎందుకు ఆలోచిస్తున్నారు? కిడ్నాప్లు చేసింది ఈవిడే. ఆవిడే దానికి సూత్రధారి. చెప్పా కదా ఇన్స్పెక్టర్, రుజువులతో రమ్మని.
ఇక్కడికి వచ్చి నాటకం ఎందుకు ఆడతాను? అయినా నేను నటుని కాదు సోదరా. అబ్బా, బయట ఎండగా ఉంది, ఇక్కడ ఈ చర్చ ఎందుకు? ఇంకేమైనా మాట్లాడుకోవాల్సింది ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద కళ్యాణ్. సుందరరామయ్య, ఏంటి? అతి చేస్తున్నావు. మితిమీరి ప్రవర్తిస్తుంది ఎవరో అందరికీ తెలుసు. మర్యాదగా బయటికి పోరా. నువ్వెవర్రా? అని నేను అనొచ్చు, కానీ నేను అలా అన్ను. ఎందుకో తెలుసా? నీకు లేనిది నాకుంది. ఏంటో తెలుసా? సంస్కారం. పద కళ్యాణ్. లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఇది నా ఇల్లు కూడా. ఏయ్, నా కోపం తెప్పించొద్దు. ఆల్రెడీ కోపంలోనే ఉన్నావుగా. అసలు నా తమ్ముడిని బయటికి పొమ్మని చెప్తుంటే నువ్వు వీడిని లోపలికి ఎలా తీసుకొస్తావు? అన్నయ్యగా. ఏంటే, అన్నయ్యగానా? ఎస్, అన్నయ్యనే. వీడు నా తమ్ముడే. సుందరరామయ్య, ఏంటయ్యా ఇది? నువ్వు కళ్యాణ్కి అన్నయ్యవేంటి? అవునమ్మా, నేను అన్నయ్యనే. ఎలా ఎలా? సోదరా సోదరా అని పిలిస్తే అన్నయ్య అయిపోతావా? చెప్పాగా. ఏంటి చెప్పేది? సోదరా అని పిలిచారు అంటే ఈ కళ్యాణ్, రఘు, అభి, చివరికి నువ్వు కూడా నా తమ్ముడివే సోదరా. నువ్వు నాకన్నయ్యవేంట్రా? పోనీ నేనే నీ తమ్ముణ్ణనుకో. బాగించాలి, వెళ్ళు. వెళ్తుంటే అడ్డుపడుతోంది నువ్వే కదా. పద కళ్యాణ్, అందరూ లోపలికి రండి, బయట బాగా వేడిగా ఉంది. ఏంట్రా? తీయకపోతే? సోదరా, నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది. పెద్దోడా, వదలరా. మా ఏంటి ఏంటి అరుస్తావు? నీకే కాదు, నాకు కూడా ఉంది నోరు. నా నోరు కూడా ఇంతకంటే గట్టిగా అరవగలదు. నీలాగా నేను కూడా విచక్షణ కోల్పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది శివరాం. చూడు శివరాం, కళ్యాణ్ తప్పు చేస్తే దండించు, కొట్టు, తిట్టు, తప్పులేదు. ఎవరు కాదనరు, వద్దని చెప్పరు. కానీ దానికంటే ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో కళ్యాణ్ అలా చేశాడు అనే వివరాలు తెలుసుకో. అప్పుడు శిక్షించు. అంతేకాని చెవులతో విన్నవి, కళ్ళకి కనిపించినవి అన్ని నిజాలనుకుని నీకోసం ప్రాణమైనా ఇచ్చే ఇలాంటి తమ్ములని దూరం చేసుకోకు. పద కళ్యాణ్. నేను వెళ్ళిపోతానమ్మా. కూర్చోరా. మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? అన్నయ్యకి ఇష్టం లేనప్పుడు నేను ఇంట్లో ఉండడం పద్ధతి కాదమ్మా. వెళ్ళిపోతాను. మంచిది, దరిద్రం వదిలిపోతుంది. ఏ విద్య, ఏంటి ఆ మాటలు? నేనేమన్నాను? బావగారు అన్నమాటే అన్నాను. బావగారు కోపంలో అంటే నువ్వు కూడా అదే మాట అంటావా? వెళ్ళని అక్క, అలా వెళ్తేనే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ మనిషి కారణంగా బావగారు నన్ను, నా కూతుర్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. విన్నారుగా? అమ్మా విద్య, ఇప్పుడే కదా గొడవ సద్దుమణిగింది, మళ్ళీ మొదలు పెట్టకమ్మా. అంటే నేను గొడవ చేస్తున్నానా బావగారు? అది కాదే.
ఇలాంటివి మన ఇంట్లో మామూలే కదా, ఇంతటితో వదిలే అంటున్నారు. అవన్నీ వేరక్క. అన్నయ్యకి ద్రోహం చేసిన ఈ తమ్ముడు ఈ ఇంట్లో ఎలా ఉంటాడు? అతని భార్యగా నేను, నా కూతురు ఐక్యత ఈ ఇంట్లో ఎలా ఉంటాం? విద్య ఆపమని చెప్తున్నాను కదా. అరే, ఈ ఇంట్లో నేను, నా భార్య, నా కూతురు మాటలు పడలేదా? ఇంట్లో వాళ్ళ మాట ఎలా ఉన్నా అపూర్వ చావు బతుకుల మధ్య ఉందని తెలిసి కనీసం ఆదుకోని అన్నయ్య ఇంటికి వీళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు విద్యక్క? ఎందుకు వచ్చారు? తెంచుకోవడం చాలా తేలిక, తిరిగి కలవడం చాలా కష్టం కాబట్టి. అవునమ్మా విద్య, అందుకే నేను ఈ విషయంలో కల్పించుకోవాల్సి వచ్చింది. అలాగని నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు. నేనే విశాలాక్షి గారిని చూసి వెళ్దామని వచ్చి ఇక్కడ జరుగుతుంది మొత్తం తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. అయినా నువ్వేంటి కళ్యాణ్, మీ అందరూ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ అన్నయ్య శివరాం. ఇది నిజం, అవునా కాదా? అవును సుందరరామయ్య గారు, మా అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడ్డాడు. నేను నా చిన్నతనం నుంచి నా కళ్ళారా చూశాను. నాకు తెలుసు రఘురాం, శివరాంకి తమ్ముళ్ళంటే ప్రాణమని నాకు తెలుసు. అలాంటి అన్నయ్యకు ద్రోహం చేయడం అంటే అది మహాపాపం. చెప్పరా, ఎందుకలా చేసావు? చెప్పాగా, ఐశ్వర్య కోసం కళ్యాణ్ అలా చెప్పాడు. అసలు ఆ ప్రమీలారాణి నిన్నెలా బంధించింది? ఏముంది, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటల 4 సీసాలిచ్చి ఉంటుంది. ఇదేదో బాగుందని తాగి తాగి ఆ మత్తులో బావుగారి గురించి నోటికొచ్చినట్టు వాగేసుంటాడు. హే, ఇంకాపవే. సరే కళ్యాణ్, ఇక నుంచి మీ అన్నయ్య నిన్ను ఏమీ అన్నాడు, అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నాడు. అలా అంటే నేను మళ్ళీ వస్తానని తెలుసు. ఇకపోతే మీ అన్నయ్య ఏమన్నా తిట్టినా కసురుకున్నా నువ్వు ఎదురు మాట్లాడకు. తప్పు చేసినప్పుడు కొంతకాలం తల వంచుకొని ఉండటం ఉత్తమం. అంతేకాదు, మౌనం చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఓకే, జాగ్రత్త. అమ్మా విద్య, నువ్వు కూడా కళ్యాణ్ని మాటలంటే పాపం తను ఏమైపోతాడు? కాస్త ఆలోచించి నడుచుకోమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. అభి, జనని, మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. ఇది ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. ఇది ఒక రకంగా శుభవార్త, ఇంకొక రకంగా అశుభవార్త. అవునా? ఏంటి సార్ అది? ఇది నేను కూడా ఊహించని వార్త. చెప్పండి సార్. నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను. నాకు ఇష్టం లేదు, అయినా తప్పదు. మీరు ఎంపీగా పోటీ చేయడం ఏంటి? అంటే ప్రమీల రాణి గారికి పోటీగానా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారా? కాదు, పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ పార్టీ? ఆ ప్రమీలారాణి ఉన్న పార్టీని. ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. పార్టీ ప్రమీలారాణికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించి ఆ గుదిబండ నాకు తగిలించారు. అంటే మీరిప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారా? ఉన్నాను, కానీ ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నాను. అలాంటి నన్ను అధిష్టానం ఎంపీగా పోటీ చేయమని ఆదేశించింది. మంచిదే కదా సార్. ఇది మంచికో చెడుకో నాకు తెలియదు, అయినా పోటీ చేయక తప్పనిసరి పరిస్థితి. మరి ఈ విషయం ప్రమీల రాణి గారికి తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఆవిడితో వైరం నాకు కూడా ఇష్టం లేదు. ఆ ప్రమీల రాణి చేస్తున్న అరాచకాలకి మీలాంటి వాళ్ళే అడ్డుకట్ట వేయగలరు సార్.
నిజమే. ఆ ప్రమీలారాణి ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని చాలా అవినీతి చేసింది. ఇల్లీగల్ పనులు చాలా చేసింది. కానీ ఇన్నేళ్ల నుంచి అవి బయటికి రాకుండా కవర్ చేసుకుంటూ వచ్చింది. ఇవాళ కొడుకు వలన ఆవిడ అసలు భాగోతం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అందుకే ఆవిడకి టికెట్ ఇవ్వకుండా నాకిచ్చింది. చెప్పు. అక్క వెళ్ళదు కదా, ఇక్కడే ఉంటుంది కదా. అదే కదా మనకు కూడా కావాల్సింది. ఓ, నువ్వు ఆ వైపు నుంచి వచ్చావా? ఒకే వైపు నుంచి ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలు రావబి. ఇప్పుడు నాకు అర్థమైంది. కాకపోతే విద్యావతినికి ఆవేశం కోపం ఎక్కువ కదా, వెళ్ళిపోతే? వెళ్ళదుగాక వెళ్ళదు. అసలు ఐక్యత వాళ్ళ మమ్మీతో వెళ్తుందా అడుగు. ఏం ఐక్యత, మీ అమ్మతో వెళ్తావా? ఓ వెళ్తాను. విన్నావుగా. హలో హలో బాబాయ్, నేను వెళ్తాను. కానీ మా అమ్మతో పాటు డాడీ కూడా రావాలి. కానీ డాడీ రాడు కదా బాబాయ్. ఇది పాయింట్. డాడీ రారు. డాడీ రాకపోతే ఐక్యత వెళ్ళదు. ఐక్యత రాకపోతే విద్యకు వెళ్ళదు. ఇది చైన్ లింక్. అంతేకాదు, అలా వెళ్ళిపోతే అపూర్వ ఐశ్వర్య ఉండరు కదా. ఐక్యత ఎలా వెళ్తుంది? అవును కదా, ఎలా వెళ్తాను? విన్నావుగా. అంటే ఓకే పిన్ని, కానీ నాకు ఒక డౌట్. ఏంటమ్మా? అసలు మా డాడీ ఏం తప్పు చేశారు? పెద్దనాన్న, మా డాడీ నన్ను కళ్ళు తిడుతున్నాడు. అమ్మ ఎందుకంత కోపంగా ఉంది? అంతా విన్నావు కదమ్మా. మీ పెద్దవాళ్ళ మాటలను మాకేం అర్థం అవుతాయి బాబాయ్? అర్థం కాకపోవడమే మంచిదమ్మా. సరే, నువ్వు ఈ ఫోన్లో రైమ్స్ చూడు. పదబి. ఏంటి జనని ఇదంతా? 2-3 రోజులు పోతే అంతా కూల్ అవుతుంది. డోంట్ వరీ. ఇక్కడంతా కూల్ అవుతుంది ఓకే, బట్ నక్షత్ర కూల్ అవటం లేదు. ఇంకా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. నక్షత్రది చైల్డిష్ మెంటాలిటీ. తను అలిగితే, తనకి కోపం వస్తే అంత తేలిగ్గా పోవు. తనతో నేను మాట్లాడతానులే, నువ్వేం వరీ అవ్వకు. విద్య, ఏంటి నువ్వు అలా చేస్తే ఎలా? ఎలా? అదే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా? అంటే ఇక్కడే ఉంటూ బావగారి చేత మాటలు పడుతూ ఉండమంటావా? అన్నయ్య కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడని నీకు తెలీదా? నీకిదేమన్నా కొత్త చెప్పు. ఓహో, అయితే ఏం నువ్వనేది? నేను బేవర్స్గా తిరగడం, నిన్ను ఐక్యతని పట్టించుకోకపోవడం, అన్నయ్య అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉండడం రోజు జరిగేదే కదా. అలవాటు అయిపోయింది కదా. పట్టించుకుంటావెందుకు అని అంటావు, అంతే కదా? బతుకు చెడా. విద్య, ఆగు విద్య. నన్ను కదిలించొద్దు. కదిలిస్తే నేనేమంటానో నాకే తెలీదు. ఆ తర్వాత అంత మాట అంది, ఇంత మాట అంది అని నువ్వే ఏడుస్తావు. అయినా నా మొహం చెవు నెత్తురు లేని నీకు ఏడుపు ఎందుకొస్తుంది? నీకు అలాంటి సెంటిమెంట్సే ఉంటే మీ అన్న అన్ని మాటలు అన్నప్పుడు ఏ ఫ్యాన్ కో ఊరేసుకొని చచ్చేవాడివి. నేను చచ్చిపోతే నిన్ను ఐక్యతని ఎవరు చూసుకుంటారు? అవునవును, ఇప్పుడు నువ్వే నన్ను మహారాణిలా, నా కూతురు ఐక్యతని యువరాణిలా చూసుకున్నావు కదా. రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా? ఉండవు. రోజులన్నీ ఒకేలాగా ఉండవు. కానీ నువ్వు మాత్రం అలాగే ఒకేలాగా ఉంటావు. నీలో మార్పు అనేదే రాదు. నువ్వు నన్ను ఎన్ని మాటలైనా అను విద్య, కానీ ఐక్యతని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోకు. వెళ్ళి తీరుతాను. పిచ్చి పిచ్చిగా వాగకు. బయటికి వెళ్ళి ఎలా బతుకుతావు? మా అమ్మ నాన్న నాకు 4 అక్షరం ముక్కలు నేర్పించారు. టెక్స్టైల్ ఇంజనీరింగ్ చదివించారు.
ఆ చదువు చదువుకొని ఏళ్లు గడిచాయి కాబట్టి ఆ స్థాయి ఉద్యోగం రాకపోవచ్చు, కానీ ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా స్కూల్ టీచర్ గానో లేక ఆయాగానో లేకపోతే 4 ఇళ్లలో పాచి పని చేసుకునైనా సరే నా కూతుర్ని పోషించుకుంటాను. మాటలు చెప్పినంత తేలిక కాదు నువ్వు అలా వెళ్ళగానే ఉద్యోగం రావడానికి. అందుకే 4 ఇళ్లలో పని చేసుకుంటానని చెప్తున్నాను. అలాంటి బ్రతకడం అవసరమా? నీకు భార్యగా బ్రతకడం కంటే ఆ బతుకు 100 రెట్లు ఎంతో గౌరవంగా ఉంటుంది. వద్దు, నేనే. చాలు చాలు, ఇలాంటి మాటలు నువ్వు చెప్పడం నేను వినడం మన పెళ్ళైన దగ్గర నుంచి జరుగుతోంది. నువ్వే ఎందుకు బ్రతుకుతున్నావో తెలీదు, అలాంటి నీతో నేను ఎలా బ్రతుకు పంచుకోగలను? అందుకే నేను వెళ్ళిపోతాను. ఇవాళ ఆపొచ్చు గాని ప్రతిరోజు ప్రతి క్షణం ఆపలేరు కదా. ఒకవేళ ఈ ఇంట్లో నుంచి వెళ్ళకపోయినా బయటికి వెళ్ళి పని చేస్తాను, సంపాదిస్తాను. నా సంపాదనతోనే తింటాను, నా కూతుర్ని పోషించుకుంటాను. అంతే తప్ప ఇక ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. అంటే అది యాక్చువల్లీ సార్, అభి సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంటిది? నక్షత్ర ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ వస్తుంది. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? అవును సార్, అవును. జనని ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తోంది? ఓకే సార్, ఈసారి మిస్ అవ్వదు. తనతో మాట్లాడి నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది జననికి? ఎంగేజ్లో ఉందని తెలిసినా ఇన్నిసార్లు కాల్ చేస్తోంది? ఏమై ఉంటుంది? చెప్పు జనని. సారీ, బిజీయా? నో నథింగ్. చెప్పు, ఏంటి? వెంటనే చెప్పాలా? తర్వాత కాల్ చేయనా? ఆహా, వద్దు. నీకే మాట్లాడటం తెలుసు అనుకుంటున్నావా? చెప్పు జనని. ఏమైంది? ఏమైంది? అభి కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావంట. అభికి నా రిటార్ట్ బాగానే తగిలింది. నా ఫోన్ నుంచి కూడా కాల్ చేశాడు, అప్పుడు కూడా కట్ చేశావు. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నావు. అసలు మీ మధ్య ఏం జరిగింది? ఏముంది? ఏం లేదు జనని. దాచొద్దు, చెప్పు, ఏం జరిగింది? అభికి అసలు సీరియస్నెస్ లేదు జనని. అఫ్కోర్స్ నీకు లేదనుకో. ఏంటి నక్షత్ర నువ్వనేది? నిజమేగా. మీ ఇద్దరికి ఆఫీస్ మీద, ఆఫీస్ సమస్యల మీద ఏ మాత్రం కన్సర్న్ లేదు కదా. ఇంట్లో రోజుకొక ప్రాబ్లం, ఇది నిజం నక్షత్ర. ఏం చేయమంటావు చెప్పు? ఇలా అయితే ఎలా జనని? ఫ్యామిలీకి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాదని నేను అన్ను, ఎవ్వరూ అనరు. అలా అని బిజినెస్ పనులు పక్కన పెట్టి మరి కరెక్ట్ కాదు కదా జనని. అఫ్కోర్స్ నేనున్నాను, చూసుకుంటాను. కానీ అన్నీ నేనే చూసుకోలేను కదా జనని. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు నేను తీసుకోలేను కదా. అలా అని అవి ఆగవు కదా. ఇలా ఎన్ని ఆర్డర్స్ వెళ్ళిపోయాయో తెలుసా? సరే, అవొదిలే. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఈలోగా మా యాడ్లో అభి గారు యాడ్ చేయాలి. షూట్ ఎప్పుడు పెట్టుకోమంటారని ఆ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు జనని. అభి ఏమో నేను ఆ పని మీద ఉన్నాను, ఈ పని మీద ఉన్నాను అంటూ కాల్ కట్ చేస్తున్నాడు. కనీసం నేను చెప్పేది అర్థం చేసుకోవటం లేదు. నాకు కూడా కోపం వస్తుంది కదా. నీ ప్లేస్లో నేనున్నా, నాకు కోపం వస్తుంది. ఓకే, జరిగిపోయింది, వదిలే నక్షత్ర. పాపం అభి కూడా ఇంటి ప్రాబ్లమ్స్తో డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. నువ్వు ఒక పని చెయ్యి, ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి షూటింగ్ ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. అభి వస్తాడు. ఓకే ఓకే, బాయ్. అభికి నీ రికమెండేషన్. ఇదెంత కాలమో
చూస్తా. అభి పూర్తిగా నా గ్రిప్లోకి వచ్చాక చెప్తా. ఏంటమ్మా నేనొచ్చి కూర్చోగానే నువ్వు లేచావేంటి? ఏం లేదు, నువ్వు భోంచేయి. నువ్వు చేసావా? ఇంకా లేదు. ఏ ఎందుకని? మాత్రేసుకోవాలి. అది నేనొచ్చి కూర్చున్న తర్వాత గుర్తొచ్చిందా? అదేం కాదు. ఏంటి మాట పొడిగా మాట్లాడుతున్నావు? ఇంతకంటే మాట్లాడడానికి ఏముంటుంది? హ్మ్. రారా రఘు, కూర్చో. కూర్చో. కూర్చోరా. ఏరా రఘు, నువ్వు కూడా తినలేదా? కూర్చోరా. నువ్వు తినలేదుగా అన్నయ్య. ప్రేమ భక్తే? అర్థం కాలేదు. నా మీద ప్రేమ లేకపోతే భక్తే అని. అదేం కాదన్నయ్య. అంటే అలాంటివేం లేవంటావు? ప్రతి మాటకి వేరే అర్థం ఎందుకు తీసుకుంటావు? నేనేమన్నానమ్మా? అవునులే, నేనేం మాట్లాడినా మీకు నచ్చట్లేదు. సరస్వతి వడ్డిస్తావా? వస్తున్నానండి.